నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 13 మంది నిందితులపై దాదాపు 20,000 పేజీల చార్జ్ షీట్ ను రౌస్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ సమర్పించింది. సిబిఐ చార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఏకు చెందిన 3 సబ్జెక్టు నిపుణులే పేపర్ లీక్ చేసినట్టుగా సిబిఐ ఆరోపించింది. కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ నిపుణుల పాత్రపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చార్జ్ షీట్ లో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలను సమర్పించారు. పేపర్ లీక్ ఆర్థిక లావాదేవీలపైన దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల బ్యాంకు ఖాతాలు, లాకర్లు, డిమ్యాట్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. నిందితులు ఒక్కో పేపర్ కు 10 లక్షల నుంచి 15 లక్షల మేర వసూలు చేసినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 13 మంది నిందితులపై సిబిఐ దాదాపు 20,000 పేజీల ఛార్జ్ షీట్ ను రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసింది. సిబిఐ సమర్పించిన ఛార్జ్ షీట్ ను కోర్టు కూడా పరిగణనలోనికి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఎన్టీఏకి చెందిన 3 సబ్జెక్ట్ నిపుణుల పాత్రపై కూడా సిబిఐ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులే పేపర్ లీక్ లో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ ఆరోపిస్తుంది. ఈ 3 పాత్రపై దర్యాప్తు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టారు. ఇక ఈ కేసులో సిబిఐ భారీగా ఆధారాలను కూడా సేకరించింది. ఛార్జ్ షీట్ లో 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. పేపర్ ఎక్కడి నుంచి లీక్ అయింది, ఎవరెవరికి చేరింది, లీక్ అయిన ప్రశ్న పత్రాన్ని ఎవరు విక్రయించారనే అంశాలపై దర్యాప్తు చేపట్టు తెలుస్తుంది. మరోవైపు పేపర్ లీక్ వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా సిబిఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నిందితులకు ఒక్కో పేపరు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.